ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్. ఈరోజు మీకు తమ్మిల్ చూసారు కదండి, బచ్చలాకు పప్పు ఎలా చేయాలో చెప్తున్నానండి. ముందుగా ఆయిల్ 4 స్పూన్లు వేసుకొని పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నానండి. తెల్లగడ్డపాయలు ఒక 5, ఆనియన్స్ ఒకటి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఒక 2 కట్ చేసి వేసుకోవాలండి. ఇందులో పెసరపప్పు ఉడకబెట్టేసి ఒక 3 విజిల్స్ పెసరపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు వేసేసి ఉప్పు, పసుపు, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై మీద వేసామనుకోండి, ఇప్పుడు బాగా టమాటాలు బాగా ఫ్రై అయిపోతాయి త్వరగా. లేకపోతే అట్లనే పచ్చిగా ఉంటాయి. బాగా టమాటాలు ఫ్రై అయిన తర్వాత బచ్చలాకుని బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఆ బచ్చలాకు కూడా అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అనేది పోయేదాకా బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయితేనే వాసన అనేది ఉండకుండా, ఆకు పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు పోసేసి బాగా 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. ఇలా ట్రై చేయండి. మీకు చపాతీకి, దోశకి పులుపు నచ్చకుండా ఉండే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి.